శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందర్యై నమః. 36వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆ పరమాత్మ యొక్క ఆరాధన ఎంత గొప్ప ఫలాన్ని ఇస్తుందో మనకు తెలియజేసే శ్లోకం ఇది. యజ్ఞయాగాదుల వంటి గొప్ప క్రతువులు చేసేటప్పుడు ముందుగా అక్కడ ఉన్న విపరీత శక్తులని, దుష్ట శక్తులను నశింపచేసి దివ్య శక్తులు రావడానికి, దేవత ఆగమనానికి అనువుగా ఉండటానికి ఆ స్థలం లేదా గృహం పుణ్యావచనం అనే క్రియను నిర్వహిస్తారు. ఇందులో కలశం, అందులోకి జలం, పల్లవాలు, మామిడి, రాగి ఇత్యాది ఆకులు, పూర్ణఫలం ఉపయోగిస్తారు. మంత్రాలతో క్రియను చేస్తారు. ఆ మంత్రజలంతో సంప్రోక్షణ చేస్తారు.